రంగారెడ్డి జిల్లా పెద్దిఅంబర్పేటలో మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పూతులూరి బ్రహ్మేంద్ర స్వామి 76వ కళ్యాణ రథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ రథోత్సవంలో గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజాది అభిషేకాలను చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ రథోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ మాజీ సర్పంచ్ స్వరూప వీరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్లో మంత్రి పదవి వరించాలని స్వామివారిని వేడుకున్నారని, ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని గ్రామ మాజీ సర్పంచ్ స్వరూప్ వీరస్వామి, అదేవిధంగా ఎంపీటీసీ భీమనేని భాస్కర్ గౌడ్ కోరారు. ఈ రథోత్సవం దగ్గరికి రావాలని మన ధర్మకర్త కోలోజీ సిద్ధరాజాచారి గారు కోరుకుంటున్నారు. శివన్న గారి యాదయ్య గౌడ్ గారి కుమారులు శివన్న గారి రాజేష్ గౌడ్, పోలీస్ గారి కుమారులు శివన్న గారి రాజేష్ గౌడ్ 2116 రూపాయలు. करंट बंद माइकल बंद करंट बंद बंद है बाबू लाइट बंद చేయడమా శ్రీ మధ్విరాట్ హలో అయితే ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ మాసం, జూన్ జూలైలలో ఇవ్వాల్సినటువంటి భక్తులు తమ శ్రీ మధ్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్ గ్రామంలోని పెద్దలు భీమగోని భాస్కర్ గౌడ్ గారు, చారి గారి ఆహ్వానం మేరకు, రోహిత్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మరి ఈ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు కుత్బుల్లాపూర్ ప్రజలతో పాటు ఇబ్రహీంపురం నియోజక ప్రజలందరికీ ఉండాలని, ఆ భగవంతుడు చల్లగా సంతోషంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ మంత్రి పదవి రావాలని కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపురం నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా పాడి పంటలతో సుభిక్షంతో రైతులు సుఖ సంతోషంతో మనం కోరుతారని కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలకు మరొకసారి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవం తెలియజేస్తా ఉన్నాను.